ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి, మీరు వినినట్టియు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టియు, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి ఎట్లయితే మీకు కలుగును. పౌలని నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. నీ ఆలోచన తలంపులు ఎప్పుడైతే స్థిరంగా ఉంటాయో ప్రభువును బట్టి, అప్పుడు అన్ని విషయాల్లోనూ నువ్వు విడుదల పొందుకోవడం ప్రారంభిస్తూ ఉంటావు. నీ ఆలోచన తలంపుల్లో ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉంటావో, మరలా దాస్యం అనేటువంటి కాడి కింద నువ్వు చిక్కుకుంటావు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యముని కాడి కింద చిక్కుకొనకుడి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వల్ల ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. కాబట్టి మీరు ప్రతి పరిస్థితుల్లోనూ కలుగుతున్నటువంటి పోరాటాల్లో స్థిరముగా నిలిచినట్లుగా ఏదైనా దేవుడి యొక్క సన్నిధిని మనం గ్రహించుకొని, ఆయన ఆలోచన తలంపులు నీ హృదయంలోకి తెచ్చుకొని, నీ ఆలోచనలు పక్కన పెట్టి ఆయన నందు నువ్వు స్థిరంగా నిలిచినట్లయితే ప్రభు ఖచ్చితంగా నిన్ను అత్యధికంగా బలపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యెహోషువ 3వ అధ్యాయము 17వ వచనం. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయే యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలు అందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసం మోయే యాజకులు ఎప్పుడైతే నీ హృదయంలో నిబంధన మందసాన్ని నువ్వు మోస్తూ ఉంటావో, ఖచ్చితంగా ప్రతి పరిస్థితి కూడా నీ కొరకు స్థిరంగా నిలబడడం ప్రారంభిస్తూ ఉంటుంది. నువ్వు దాటేటంత వరకు కూడా అది స్థిరంగా ఉంటుందని ఇది నన్ను తెలుసుకోగలగాలి. కనుక నీ ఆలోచన తలంపుల వల్లనే నువ్వు బలం పొందుకుంటావని ఉండాలి. నీ ఆలోచన తలంపులు దేవుడు అనుగ్రహించినటువంటి మాటలు బట్టి స్థిరముగా ఉన్నట్లుగా చూసుకోవాలి. 1 దశలోనికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో, మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందం నిమిత్తము దేవునికి తగినట్టు కృతజ్ఞతాస్తుతులు ఎలాగ చెల్లింపగలము? మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసును మమ్ము నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చునుగాక. ఈరోజు నీ ఆలోచన తలంపులను స్థిరంగా ఉంచుతున్నప్పుడు ఎన్నో సంగతుల్లో ప్రభువు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడిన నీ హృదయంలో ఒక నిశ్చిత అనేది కలుగుతూ ఉంటుంది. జనులందరూ యొర్దాను దాటుట తుదముట్టించిన తర్వాత యెహోవా యెహోషువతో సెలవిస్తూ ఉన్నాడు. కనుక నువ్వు ప్రతి పరిస్థితిని దాటడానికి నువ్వు సిద్ధపడాలి. ఈరోజు వాక్చాతుర్యం వల్ల కాదు, మరొక దాని వల్ల కాదు, దేవుడి యొక్క మాట స్థిరంగా ఉంది. అది నీ వద్దకు వచ్చినప్పుడు అది నిష్ప్రయోజనం కాకుండా నీ జీవితంలో పనిచేస్తూ ఉంది. కనుక రాజుల అధికారములు కొట్టివేసి శత్రువుల బలమును తీసివేసి ప్రతి పరిస్థితిని స్థిరంగా ఉంచేటువంటి ప్రభు యొక్క మాట ఈరోజు ఆయన సన్నిధులు నిలబెట్టడానికి శక్తివంతంగా నీ జీవితంలో పనిచేస్తూ ఉంది. కనుక ఇరుకుల్లో కానీ ఇబ్బందుల్లో కానీ అన్ని విషయాల్లో కానీ నీ విశ్వాసం స్థిరంగా ఉండాలంటే దేవుని మాట మీరు సంపాదించుకోగలగాలి. ఆ దేవుని మాటను బట్టి మీరు బలాన్ని పొందుకొని మీరు స్థిరంగా ఉండాలి. ప్రతిదినము వేకుజామునే ఆయన మాటని వస్తూ ఉన్నప్పుడు నీ దుర్మార్గతను విడిచిపెట్టి నీ క్రియలను చక్కపరుచుకున్నట్లయితే, వ్యర్థమైన వాటిని అనుసరించకుండా ఆయన వైపు నువ్వు చూసినట్లయితే నీ ఆలోచనతో తలంపుల్లో గొప్ప బలాన్ని నువ్వు పొందుకుంటావు. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ మీ ఆలోచనలు మీరు స్థిరపరచుకోండి. అది ప్రభువుని బట్టి మీరు స్థిరపరచుకోండి. అప్పుడు ప్రభు మీ ప్రతి మార్గాన్ని కూడా సరళం చేస్తారు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని దేవా ఇదిగో నీ సన్నిధిలో స్తుతిస్తుండగా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవా, ఇదిగోనైనా లాజరు చనిపోయినప్పుడు దేవా, ఇదిగోనైనా నువ్వు కన్నీరు విడిచావు తండ్రి. నాయన నువ్వు కన్నీరు విడిచావు కానీ నువ్వు కన్నీటికి తగినటువంటి ప్రతిఫలము వారు పొందుకున్నట్లుగా కృప దయచేసావు నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ఆలోచనలు ప్రభా ఈ దినమున ఎవరైతే స్థిరముగా ఉంచుకుంటారో తండ్రి,
ఆలోచనలు స్థిరముగా ఉన్నట్లయితే ప్రభు మృతతుల్యమైన ప్రతి పరిస్థితి దేవ ఆశీర్వాదకరంగా మారుతుందని నాయన మీరు సెలవిస్తుండగా ఈ దినమున ప్రతి ఒక్కరి పరిస్థితులు అన్నిటిలోనూ కూడా ప్రభు గొప్ప నెమ్మదిని కలుగజేసి మీ మహిమతో నడిపించమని బలపరచమని కృపచూపని స్థిరముగా నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె